ఈరోజు ఈడీ కార్యాలయం ఎదురుగా తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సెబీ చైర్పర్సన్ గారు అదానితో కుమ్ముకై లక్షల కోట్ల రూపాయలను ప్రజల సంపద దోసుకుంటున్నారని ఒక స్వతంత్ర సంస్థ హిండెన్బర్గ్ ఒక పరిశోధనాత్మక వివరాలను సేకరించి నరేంద్ర మోడీ ప్రభుత్వం ఏ రకంగా ప్రజల ఆస్తులను సెబీ ద్వారా షేర్ మార్కెట్ ద్వారా కొల్లగొడుతున్నారో ఒక సంచలనాత్మకమైన నివేదికనిచ్చి పూర్తి వివరాలను బయటపెట్టింది. ఆ వివరాలకు సంబంధించి రాజ్యసభలో లోక్సభలో జాతీయ స్థాయిలో శ్రీ మల్లికార్జున్ ఖర్గే గారు, శ్రీమతి సోనియా గాంధీ గారు, శ్రీ రాహుల్ గాంధీ గారి నేతృత్వంలో చట్టసభలలో కొట్లాడడమే కాకుండా सड़क से लेकर संसद तक जगह जगह पे इनके खिलाफ आवाज उठाए, मगर प्रधानमंत्री उनके परिवार में अदानी को बचाने के लिए किसी का आवाज सुनने के लिए वो लोग तैयार नहीं है। इसीलिए लीडर ऑफ अपोजिशन इन लोकसभा श्री राहुल गांधी जी लोकसभा में आवाज उठाकर इनके खिलाफ कार्रवाई करने के लिए जॉइंट पार्लियामेंट्री कमेटी के लिए इन्होंने डिमांड किए, मगर नरेंद्र मोदी जवाब देना छोड़कर 4 दिन पहले ही राज्यसभा लोकसभा बंद कर बाहर भाग गए। इसी धरना कर इस देश को कैसे अदानी प्रधानी लूट ले, ये बात जनता के सामने रखने के लिए ऐलान किए। इसीलिए आज के तारीख में एआईसीसी से देवदास मुंशी जी, श्री सलमान कुर्सी जी, हमारे भाई डिप्टी सीएम भट्ट विक्रमार्का जी, मेरे साथ मंत्रियों, एमपी, एमएलसी, एमएलए और कांग्रेस पार्टी के वरिष्ठ नेता, कार्यकर्ता तक हजारों लोग इधर आज जमा होकर राहुल जी आवाज को मदद देने के लिए, राहुल जी आप संघर्ष करो, आपके साथ हम हैं, आपके साथ हम रहेंगे। వనరులన్నింటినీ కూడా ప్రజలకు చెందేటట్టుగా మేము చేసి అందిస్తే ఈరోజు ఆ వనరులన్నింటినీ కూడా దోపిడీకి గురి చేస్తూ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారత ప్రభుత్వం అదానీ లాంటి క్రోనీ క్యాపిటలిస్టులకి దోపిడీ చేసి పెడతా ఉంది. దానివల్ల దేశమంతా కూడా ఈరోజు సంపదను కోల్పోయే ప్రజలంతా కూడా వారి వారి ఆస్తులను కోల్పోయేటువంటి ప్రమాదంలో దేశం పడింది. ఈ దేశం కోసం అఖిల భారత కాంగ్రెస్ కమిటీ పక్షాన మనమందరం నిలబడాలని చెప్పి ఆయన పెద్ద ఎత్తున పిలిపించినటువంటి తర్వాత వారు చెప్పినటువంటి అనేక విషయాలు ఈరోజు ఒక్కొక్కటి బయటపడుతూ ఈ దేశమే కాదు బయట దేశాల్లో ఉన్నటువంటి సంస్థలు కూడా లోతుగా అధ్యయనం చేసి హిండెన్బర్గ్ లాంటి వాళ్ళు ఇవాళ ఈ దేశ సంపదని అదానీ లాంటి వాళ్ళు ఏ రకంగా దోపిడీ చేస్తున్నారో స్పష్టంగా ప్రపంచానికే తెలియజేసేటట్టుగా వారి విచారణ బయటపెట్టారు. లేదు కానీ నేను చెప్పేది మాత్రం వాస్తవం. ఈ వాస్తవాన్ని బయటకు తీసుకుని రావడం కోసం మాతో పాటు అవసరమైతే ఈ జాయింట్ పార్లమెంటరీ కమిటీ పార్లమెంటుకు సంబంధించినటువంటి
అన్ని పార్టీలతో కలిపినటువంటి జేపీసీని నియమించి ఈ దేశ సంపదను కాపాడటం కోసం, ప్రజలను కాపాడటం కోసం మీరు ముందుకు రావాలని చెప్పి ఈ దేశ ప్రధాని పార్లమెంట్లో నిలదీస్తే వారు తప్పించుకొని పోయినటువంటి వైనాన్ని కూడా ఈ దేశ ప్రజలంతా చూసి ఆశ్చర్యపోయారు. అందుకే ఈరోజు పార్లమెంట్లో ఈ దేశానికి నాయకత్వం ఇస్తున్నటువంటి ప్రధానమంత్రి గారు స్పందించకపోతే తప్పనిసరి పరిస్థితుల్లో దేశవ్యాప్తంగా ఈరోజు ఈ దేశ ప్రజల ఆస్తుల్ని, సంస్థల్ని కాపాడటం కోసం తప్పనిసరి పరిస్థితుల్లో అఖిల భారత కాంగ్రెస్ కమిటీ శ్రీ మల్లికార్జున ఖర్గే గారి నాయకత్వంలో దేశవ్యాప్తంగా ఈరోజు పిలిపించింది. దేశం కోసం ఈరోజు కాంగ్రెస్ పార్టీ అన్ని ఈడీ కార్యాలయాల ముందు ఈరోజు పెద్ద ఎత్తున నిరసన దీక్ష చేసేటువంటి కార్యక్రమాన్ని కాంగ్రెస్ పార్టీ చేపట్టింది. అందులో భాగంగానే ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కూడా దేశంతో పాటు ఈడీ కార్యాలయం ముందు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులుగా కూడా వారే ఉన్నారు. వారి నాయకత్వంలో ఈరోజు యావత్ కాంగ్రెస్ పార్టీ ఇక్కడ ఉన్నటువంటి మంత్రివర్గ సహచరులు కానీ, శాసన సభ్యులు కానీ, శాసన మండలి సభ్యులు కానీ, పార్టీ కానీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒకే ఏకోన్ముఖంతో ఈరోజు ఈడీ కార్యాలయం ముందు ఈ నిరసన దీక్ష కార్యక్రమం చేపట్టడంతో పాటు అదానీ దోపిడీ చేసినటువంటి ఆస్తుల్ని, వ్యవస్థల్ని తిరిగి భారతదేశానికి ప్రజలకే అందించేంత వరకు, జేపీసీ వేసేంత వరకు మనం పోరాటం చేస్తామని చెప్పి ఈ కార్యక్రమం తీసుకోవటం జరిగింది.